హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ రొమాంటిక్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆటగాళ్ళు మీరు రెడీనా? లిస్ట్లో నెంబర్ 1 రోటీ కపడా రొమాన్స్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగు మూవీనే. 4 జంటల మధ్య ఉండే ప్రేమ, దోమ, దెబ్బలు, కన్ఫ్యూజన్స్, మిస్అండర్స్టాండింగ్స్, వన్ సైడ్ డిసిజన్స్, బ్రేకప్ చుట్టూ అల్లిన యూత్ఫుల్ మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీన్. దీనికి 100కి ఒక 65 మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది మావా. అయితే అదేదో యూత్ని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా కాకుండా స్టోరీకి కావాల్సిందే అన్నట్టుగా చూపించారు. ఆ రొమాన్స్ స్టోరీకి అవసరం, మరి ఏం చేద్దాం. యూత్కి అయితే డబుల్ డోస్ రొమాన్స్తో ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం. పచ్చి బూతులు కూడా ఉన్నాయి. ఫైనల్గా ఒక మంచి మెసేజ్ని కూడా అందించారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పొరపాటున చూస్తే కనుక దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో. సో అదనమాట లెక్క. ఫ్యామిలీతో కాదు కానీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, మంచి టైంపాస్గా ఫీల్ అవుతారు. లిస్ట్లో నెంబర్ 2 మై ఫాల్ట్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఇందులో స్టోరీ ఏంట్రా అని నన్ను అడక్కని మావా. ఇది ఒక తుగ్లక్ స్టోరీ. ఒక కిరాక్ పోరడు ఉంటాడు. ఈ పిల్ల వాళ్ళ అమ్మ గా పోరడ వాళ్ళ అయ్య మధ్యలో ఏదో కిలి జరుగుతుంటారు అనమాట. ఇక ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయాక అక్కడ ఏం కప్లింగ్ మీద దర్దర్ జరిగింది అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీన్ని స్టోరీ కోసం చూస్తే మాత్రం ఇట్స్ మై ఫాల్ట్ అని మీరు ఫీల్ అవ్వడం పక్క. దీని ఐఎండిబి రేటింగ్ 6.2/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇఫ్ పొరపాటున చూస్తే కనుక సుక్కలోకెక్కినాడు సక్కనోడు అని బీజిఎం వేసుకోవాల్సిందేనమాట. లిస్ట్లో నెంబర్ 3 బర్నింగ్ బెట్రయల్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ టైటిల్కి తగ్గట్టుగానే రొమాంటిక్ సీన్స్ వల్ల మీ బాడీ బర్నింగ్ అవ్వడం గ్యారంటీ. కానీ స్టోరీ కోసం చూసే బెట్రయల్ అంటే మోసపోవడం కూడా గ్యారంటీనే. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఇందులో హీరోయిన్ పాప ఒకరిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫొటోస్ గిఫ్ట్ గా రావడం వల్ల వాడికి టాటా చెప్పి తన రొమాంటిక్ లైఫ్ కి హాయ్ చెప్తుంది. నెక్స్ట్ తన లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ప్లాట్. దీని ఐఎండిబి రేటింగ్ 4.1/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే భారీ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 4 నో హార్డ్ ఫీలింగ్స్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. స్టోరీ ఏంటంటే హీరో పేరెంట్స్ చాలా రిచ్. తమ 19 ఇయర్స్ కొడుకు జనాలతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడాడు. పైగా మనోడు సాంప్రదాయని శుద్ధ పూసని ఇలా ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ ఓ యాడ్ ఇచ్చి తన కొడుకుకి గర్ల్ ఫ్రెండ్గా ఉంటే కారు గిఫ్ట్గా ఇస్తామని ప్రకటిస్తారు. అబ్బా, ఎంత గొప్ప పేరెంట్సో కదా. మనకు ఉన్నారు పేరెంట్స్ అని మీరు ఫీల్ అవుతున్నారా? అవ్వండి, అంతకు మించి ఏం చేయలేరుగా మనం. ఇక 30 ఇయర్స్ ఉన్న మన హీరోయిన్ పాప హీరో జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కథ ఏంటి, మలుపులేంటి అనేదే ఈ మూవీ ప్లాట్ అనమాట. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ ప్లస్ ప్రైమ్లో రెంట్ బేసెస్లో ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ 6.4/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో నో, చూడకూడదు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బౌలెట్ చేశాను, ఇంకా బౌలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేశాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 ఎనీవన్ బట్ యూ. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీని $25 మిలియన్ బడ్జెట్తో తీసి ఏకంగా $221 మిలియన్ కొలగొట్టి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేసింది మావా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. లవ్ చేస్తున్న అమ్మాయి ఉండగా ఎక్స్ చేసే పాడువానికి బుర్ర ఖరాబ్ చేసే పాయింట్తో అండ్ హీరోయిన్ని సొంతం చేసుకుంటాడా, హీరో ప్రేమని హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుందా, వీళ్ళిద్దరూ కల్పించుకున్న అపోహలు తొలగిపోతాయా అనే పాయింట్స్ అల్లిన వర్త్ వాచింగ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. దీని ఐఎండిబి రేటింగ్ 6.1/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో నో, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 6 మెన్షన్ హౌస్ మ్యాక్షన్ హాల్. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. స్టోరీ అయితే సింపుల్ మావా. హీరోయిన్ పూర్ ఫ్యామిలీ, హీరో రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ మధ్య లవ్. మరి కలిసారా లేదా? ఏంటి బ్రో నువ్వు నేను మూవీ స్టోరీ చెప్తున్నావు అంటారా? స్టోరీ లైన్ అదే, కానీ ఇందులో ఉండే అప్ అండ్ డౌన్స్, హీరోయిన్ లైఫ్ జర్నీని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. దీని ఐఎండిబి రేటింగ్ 7.5/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అది మ్యాటర్, చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 7 ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఇది ఒక సైఫై హారర్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఒక 8 మంది ఫ్రెండ్స్ ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ నైట్ ఒక గేమ్ ఆడదామని డిసైడ్ అవుతారు. లూడో గేమ్ ఆడుకోవచ్చు, మనకు అలవాటే కదా, అది ఆడరు కదా. ఒకడు బంబోల జంబా లాంటి ఒక మాయ మిషన్ తీసుకొస్తాడు సూట్ కేసులో. అది బ్రెయిన్స్కి కనెక్ట్ చేసి
చేసిన తర్వాత ఏమైతే చెప్పరా అంటారా, నరేష్ ఏమో సురేష్ అవుతాడు, సమంత ఏమో శ్రీలీల అవుతుంది. మరి వాటి దెబ్బలు మామూలుగా ఉండవు రాజా. ఎవరి బాడీలో ఎవరు ఉన్నారో తెలియక అంత జంబలకడి పంబ అయిపోతుంది. ఈ మూవీ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అలా ఉండాలన్నమాట. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. దీని ఐఎండిబి రేటింగ్ 6.6/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, చూస్తారా? చూడండి, దెబ్బలు పడతాయి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. కృష్ణ బ్రో కామెంట్ పెట్టాడు, చరిత్ర గురించి తెలియని వాళ్ళకి తంగలన్ సినిమా అర్థం కాదు బ్రో అనే కామెంట్, మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ వెంకీ బ్రో కామెంట్ పెట్టాడు, సీటాడేల్ హనీ బనీ సూపర్ ఉంది బ్రో, సమంత కోసం చూడొచ్చు అనే మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ వెంకీ బ్రో. నెక్స్ట్ థర్డ్ వన్ సాయి కృష్ణ బ్రో కామెంట్ పెట్టాడు, నరుడి బ్రతుకు నటన మూవీ చూడు బాగుంది అనే కామెంట్ పెట్టాడు. నేను రిప్లై ఆల్రెడీ సజెస్టెడ్ అని కూడా పెట్టాను అనమాట. థ్యాంక్స్ సాయి బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్ ఎన్ని చూశారు, ఏది మీకు బాగా నచ్చింది, ఏది అస్సలు నచ్చలేదు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.